జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదార్ పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏవి ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట జగన్మోహన్ రెడ్డి. మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమన్నాను. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూమి తీసుకున్నట్లు లెక్క. రైట్, చూశారు కదా, అది చంద్రబాబు గారు చెప్పిన అబద్ధాలు. ఆయన చెప్పిన దాంట్లో చూడండి, 1B 10B అడంగళ్ళు ఇంకేయో చాలా చెప్పారు కదా, పట్టాదారు పాస్ పుస్తకం, ఇవన్నీ తీసేసి చక్కగా ఒక కంప్యూటర్లో ఒక చక్కటి నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం భూములన్నీ కూడా ఎవరి టైటిల్ కింద వాళ్ళకి ఉండేటట్టుగా, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేటట్టుగా చెప్తే ఈయన అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రేపు చేయమంటే ఈయన వచ్చినా చేయాల్సిందే, ఇంకెవరు వచ్చినా చేయాల్సిందే. ఇప్పటికే దేశం అంతా కూడా ఆ యాక్ట్ని అమలు చేయాలని కేంద్రం చెబుతా ఉంది. అది చెప్పట్లా. ఇంక జనాన్ని మోసం చేసి దాన్ని సింప్లిఫై చేసి సంస్కరణలు తీసుకొస్తుంటే అయినప్పటికి కూడా ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు, మేము దేశం అంతా చేస్తేనే చేస్తాం, మేము చేయం, ఎందుకు వచ్చింది ఈ గోల, ఈ పిచ్చోళ్ళందరూ కలిసి అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మిస్తున్నారని చెప్పి. సో ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఆయన గతంలో చేసిన టీడీపీ వాళ్ళని ఎన్ని తిట్టాడు చూశారుగా, భూమి కబ్జాదారులు అదని. ఇప్పుడు వాళ్ళని పొగుడుతున్నాడు, వైసీపీ వాళ్ళని తిడుతున్నాడు. ఈ రకంగా ఇందాక తెలుగుదేశం ఆయన చూసాం కదా, ఆయనంట గెలిస్తే, తెలుగుదేశం గెలిస్తే ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టిస్తా అంట, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి. సో ఆ స్థితికి. అలాగే ఇంకొక ఆవిడ, విజ్ఞతతో కూడిన ఆవిడ, వైసీపీ గెలిస్తే యథాతథంగా ఎంతైతే అంత అవుతాయి, మరి తెలుగుదేశం గెలిస్తే రెట్టింపు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని అడుగుతున్నారు. ఆ ఒక్కదానికి చంద్రబాబు గారు సమాధానం చెప్తే ఇక మొత్తం నిజంగానే ఒప్పుకోవచ్చు. అసలు అంటే ప్రజల్ని ఎట్లా నైవంచన చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ అబద్ధపు హామీలు జనం నమ్ముతారా? మేనిఫెస్టో మీద నమ్మకం కోల్పోయి జగన్ గారి ప్రభుత్వం మీద అబద్ధాలు ఉన్నవి లేనివి వాళ్ళు రాయటం, వీళ్ళు చెప్పటం వాళ్ళు రాయటం, ఇదే చేస్తున్నారా? మరి నిన్న జగన్ గారు కూడా ప్రశ్నించారు, ఎక్కడ పేదల పెన్షన్ సూపర్ 6లోంచి ఎత్తేసారండి. ఇవాళ ఇంకొక పచ్చి మోసం చేశారు అడ్వర్టైజ్మెంట్లో. ఏంటి వెంకటరెడ్డి గారు, అది 4000 పెన్షన్, 50 ఏళ్ళు పైబడిన వారికి నెలకి 4000 పెన్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. అది మీరే చూపించండి. మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే SC ST BC మైనార్టీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేటప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపించున్నాను. డైరెక్ట్ ఈరోజు ఈనాడుతో పాటు అన్ని ఇంగ్లీష్ పత్రికలు, అన్ని దినపత్రికల్లో ప్రధాన పేజీలో వాళ్ళు వేసింది 50 ఏళ్ళ పైబడిన వారికి, 50 ఏళ్ళ పైబడిన వారికి నెలకు 4000 పింఛన్ కోసం. అంటే ప్రతి ఒక్కరు బాగుంది. మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను అంటే అక్కడ మళ్ళీ ఏం లిమిటేషన్, ఏపీలో ఉన్నాను అనుకోండి, నాకు కూడా వస్తుందా? అంటే 50 ఏళ్ళు పైబడిన దానికేం లేదు. అసలు ఎవరు ఏంటి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు రాసింది, వాళ్ళు అన్నిట్లో రాసింది. మీరు అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కానీ మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. ఇది కూడా చెప్పండి. మోడీ గ్యారంటీకి ఒకసారి జూమ్ చేయండి. మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటామని, అంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు, ఇటువంటి 4% ముస్లిం రిజర్వేషన్కి రద్దు చేస్తామని చెప్పి ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. అది సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలో రద్దు చేసింది. తెలంగాణలో రద్దు చేస్తామని చెప్పి ఓపెన్గా చెబుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో కూడా రద్దు చేస్తానికి ఇదిగోండి కింద మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి కోటేద్దాం, మోడీని గెలిపిద్దామంట. మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. అంటే మోడీ గారి రిజర్వేషన్ రద్దు అని చెప్తున్న దానికి వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అన్నిటికీ. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు తెచ్చారు, దానికి మరి వీళ్ళు గ్యారంటీగా ఇక్కడ అంటే దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా. మళ్ళీ ఏమో దాన్ని వైసీపీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం. ఇక్కడ చూడండి 4 ఇది ఒక్కసారి చూడండి. ఇవాళ మహిళల ఉన్నతి కోసం బాబుని మళ్ళీ రప్పిద్దాం. దీంట్లోనేమో వీళ్ళ ఫోటో లేదు, మోడీ గారి మోడీ గారి గ్యారంటీ లేదు. మోడీ గారికి ఏమో వీళ్ళిద్దరు గ్యారంటీ అంట. మరి వీళ్ళిద్దరికి ఇక్కడ వీళ్ళ గ్యారంటీకి ఏమో మోడీ లేడు. చూడండి మోడీ గారి ఫోటోతో
ఇక్కడ ఇచ్చింది అంటేనే వీళ్ళిద్దరూ మోడీ గ్యారంటీకి మేము మద్దతు. మోడీ గారి గ్యారంటీకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ ఇక్కడ చూడండి, దీంట్లోనేమో ఓన్లీ చంద్రబాబు నాయుడు ఫోటో, మోడీతో సంబంధం లేదు. సో 4,000 పెన్షన్, మళ్ళీ ఇక్కడ కూడా దుష్ప్రచారం, 50 ఏళ్ళు పైబడిన. నేను అభినందిస్తున్నా, మంచి అబ్జర్వ్ చేసి ఈ పాయింట్లు తీసుకొచ్చినందుకు. కానీ చూడండి సార్, జనాలు అంత నమ్మరేమన్నట్టుగా 2 పక్కనే వేశారు యాడ్లు కూడా. మళ్ళీ రెండు పక్కనే యాడ్లు, అది కూడా ప్రధాన పేజీలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఫోటో అయితే ఇదొక మళ్ళీ మోసం. 50 ఏళ్ళు పైబడిన వారికి నెలకు 4,000 పెన్షన్. అది అబద్ధమే, ఇది అబద్ధమే. ఇది అబద్ధం. దీంట్లోనేమో మోడీ గ్యారంటీ చూడండి, మోడీ గ్యారంటీకి మేము మద్దతు అంటే వీళ్ళిద్దరు. మరి అంటే వాళ్ళకి అసలు మేనిఫెస్టో మీద నమ్మకం లేక ఇప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇగో తెలుగుదేశం మేనిఫెస్టో ఇది చేస్తానంటుంది, అది చేస్తానంటుందని వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలకే వాళ్ళ మేనిఫెస్టో మీద నమ్మకం ఉంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఎందుకు పట్టుకోరు చెప్పండి. అది కరెక్ట్. బీజేపీ వాళ్ళు ఇప్పుడు మా మేనిఫెస్టో ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మేము పవిత్ర గ్రంథంగా చెప్తుంటే వాళ్ళ మేనిఫెస్టో అంటరాందని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే పట్టుకోవట్లా. దాంతో మేము పట్టుకోని దానికి మేము గ్యారంటీ లేదని వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు కూడా చెప్పాడు దీనికి బీజేపీ వాళ్ళ గ్యారంటీ. చంద్రబాబు గారి మేనిఫెస్టోకి మోడీ గ్యారంటీ లేదు. మోడీ గారి గ్యారంటీకి ముస్లిం రిజర్వేషన్ రద్దు, ఇటువంటి వాటన్నిటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్యారంటీ. అంటే మోడీ రాస్తారు కదా సార్, మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. రైట్. అంటే మోడీ అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి ఏదైతే చెప్తున్నారో రద్దుకి అంటే ముస్లింల రిజర్వేషన్ రద్దుకి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పి. అంతేకాదు ప్రత్యేక హోదా ఇవ్వం, విభజన హామీలు నెరవేర్చాం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వం, అసలు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు కదా సార్. ఇటువంటి ఏవి వాటన్నిటి కూడా వీళ్ళు కట్టుబడి ఉన్నట్లు. అంతే కదా సార్. రైట్. నారాయణరావు గారు తిరుపతి నుంచి చెప్పండి, వాళ్ళ హామీలు ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు ఉదాహరణకి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అంకెలు ఎందుకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు? ఫీజు రియంబర్స్మెంట్కి ఎంత అవుతుంది, లేదు ఇదిగో ఫలానా మేము కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాం, ఉదాహరణకి ఈ టీడీపీ అష్యూరెన్సెస్ అన్నిటి కలిపి ఇంత ఖర్చు అవుతుంది, 1,36,000 కోట్లు ప్లస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాడు 29,000 కోట్లు, మొత్తం 1,60,000 కోట్లు ఖర్చు అవుతుంది, మేము ఇగో ఈ రకంగా తీసుకొచ్చి ఇస్తాము అని ఎందుకు చెప్పట్లేదు? ఉదాహరణకి 1,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళకి ఇస్తే 36,000 కోట్లు, 37,000 కోట్లు అవుద్దట. అది సాధ్యమేనా? ఇంకో దానికి ఏది 47,000 కోట్లు అవుతుంది. దేనికి? పెన్షన్లు ఆయన చెప్పినట్టు నిజంగా ఇస్తే సంవత్సరానికి 47,000 కోట్లు అవుద్దట. ఇప్పుడు 24,000 కోట్లు ఇవ్వటమే గగనంగా ఉంటే అప్పుడు 47,000 కోట్లు ఇస్తారని అబద్ధాలు బొంకుతున్నారు. అవేవి జనం నమ్మట్లేదని చెప్పి కొత్త అబద్ధాలు సృష్టించి టైటిలింగ్ యాక్ట్ అని, ఇంకోటని, జగన్ గారి మీద విషం చిమ్మటం, వీటన్నిటి మీద చేస్తున్నారు.